హలో ఆల్, ఈ వీడియోలో మనం డబుల్ క్రోషే ఎలా చేయాలి చూద్దాం. సింగిల్ క్రోషే వీడియోలో 6 ఫౌండేషన్ చైన్ చేశాను. 5 సింగిల్ క్రోషేస్ కావాలంటే హాఫ్ డబుల్ క్రోషేలో నేను 7 ఫౌండేషన్ చైన్స్ చేశాను, అందుకే నాకు 5 హాఫ్ డబుల్ క్రోషే వచ్చింది. డబుల్ క్రోషేలో మనం 8 ఫౌండేషన్ చైన్స్ చేయాలి 5 డబుల్ క్రోషేస్ కావాలంటే. సో 5 + 3 8. ఓకే, slip knot, 8 chains, 1 2 3 4 5 6 7 and 8. 3 చైన్స్ స్కిప్ చేయాలి అన్నాను కదా. సో 8th చైన్, 7th చైన్, 6th చైన్, ఈ 3 స్కిప్ చేసి ఇక్కడ నా 5th ఫౌండేషన్ చైన్ ఉంది. ఇప్పుడు సేమ్ లైక్ హాఫ్ డబుల్ క్రోషే ఒక్కసారి యార్న్ ఓవర్ చేసి 5th చైన్ లోపల బ్యాక్ లూప్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి మళ్ళీ యార్న్ ఓవర్ చేస్తే 3 లూప్స్ వస్తాయి. ఇక్కడ దాకా హాఫ్ డబుల్ క్రోషే అండ్ డబుల్ క్రోషేకి సేమ్గానే చేయాలి. 3 లూప్స్ వచ్చిన తర్వాత హాఫ్ డబుల్ క్రోషేకి ఏం చేయాలి, యార్న్ ఓవర్ చేసి we will pull through all 3 loops. బట్ ఇక్కడ డబుల్ క్రోషేకి yarn over and pull through first 2 loops only. మళ్ళీ yarn over and pull through the last 2 stitches, లూప్స్. సో ఇది నా ఫస్ట్ డబుల్ క్రోషే. ఇప్పుడు ఫస్ట్ డబుల్ క్రోషేని మార్క్ చేసుకోవాలి. ఇది నా ఫ్రంట్ లూప్ అండ్ బ్యాక్ లూప్. ఓకే, మార్క్ చేసిన తర్వాత సేమ్ థింగ్ రిపీట్ చేయాలి. నాకు ఇంకా 4 మోర్ ఫౌండేషన్ చైన్స్ ఉంటాయి. 1 2 3 4. yarn over, insert, pull up a loop. 3 లూప్స్ వచ్చిన తర్వాత yarn over and pull through first 2 loops, yarn over and pull through last 2 loops. yarn over, insert, ఇది నా థర్డ్ చైన్. 3 లూప్స్ వచ్చిన తర్వాత yarn over and pull through first 2, yarn over and pull through last 2. yarn over, insert, pull up a loop, yarn over and pull through first 2, yarn over and pull through last 2. This is my last chain. Okay, ante. This is my first row double crochet. Okay, ఇప్పుడు నెక్స్ట్ రో స్టార్ట్ చేయాలంటే సింగిల్ క్రోషేకి టర్నింగ్ చైన్ 1 చేసాం, హాఫ్ డబుల్ క్రోషేకి 2 చేసాం, ఇక్కడ డబుల్ క్రోషేకి 3 టర్నింగ్ చైన్స్ చేయాలి. సో 1 2 3. ఓకే, ఇప్పుడు టర్నింగ్ చైన్ చేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఎప్పుడు స్టిచ్చెస్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఒక బుక్ పేజ్ని ఎలా టర్న్ చేయాలో అలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత టర్నింగ్ చైన్స్ని స్కిప్ చేయాలి. 1 2 3 స్కిప్ చేసి నెక్స్ట్ ఉన్న స్టిచ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 5th చైన్ని ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 3 4 5. ఓకే, దిస్ ఇస్ మై ఫస్ట్ స్టిచ్. ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేయాలి. యార్న్ ఓవర్ చేసి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్లో బోత్ కింద ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ అండ్ పుల్ అప్ అ లూప్. ఇప్పుడు 3 లూప్స్ వస్తుంది. యార్న్ ఓవర్, ఫస్ట్ లూప్ ఎప్పుడు మనకి పెద్దగా ఉండాలి కంపేర్ టు దీస్ 2 లూప్స్. అప్పుడే యార్న్ ఓవర్ చేసి పుల్ త్రూ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది పుల్ త్రూ చేయడానికి. సో యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ ఫస్ట్ 2 లూప్స్, యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ లాస్ట్ 2 లూప్స్. ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. దిస్ ఇస్ మై ఫస్ట్ డబుల్ క్రోషే ఆఫ్ సెకండ్ రో. ఓకే, మార్క్ చేసిన తర్వాత 4 మోర్ డబుల్ క్రోషేస్, యార్న్ ఓవర్, ఇన్సర్ట్, పుల్ అప్ అ లూప్. ఇది ఇలా ఉండకూడదు, ఇంకా ఇలా పుల్ చేసుకోవాలి టు మ్యాచ్ ది హైట్ ఆఫ్ ది అదర్ 2 లూప్స్. ఓకే, ఇలా ఉండాలి. దెన్ యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ ఫస్ట్ 2, yarn over and pull through last 2. yarn over, insert, pull up a loop, yarn over and pull through first 2 and last 2. This is my fourth. ఇక్కడ ఇప్పుడు టర్నింగ్ చైన్స్ 3 చేయాలి. 1 2 3 అండ్ టర్న్ చేసిన తర్వాత ఈ 3 టర్నింగ్ చైన్స్ని స్కిప్ చేయాలి. 1 2 3 స్కిప్ చేసి ఇందులో నుంచి స్టార్ట్ చేయాలి, ఈ స్టిచ్ నుంచి. yarn over, insert, pull up a loop.
ఓకే, ఇప్పుడు ఈ స్టిచ్ని మార్క్ చేయడానికి కింద ఉన్న మార్కర్ని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసి ఓకే, repeat the same 3 4 and 5. ఓకే, ఇప్పుడు ఫినిష్ చేయాలంటే చైన్ 1, లీవ్ ఇంత టైల్ వదిలేసి ట్రిమ్ అండ్ టైప్ చేయాలి అంతే.